డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ ప్రక్రియ అన్నారు. డీఎంకే కాంగ్రెస్ అనేక విమర్శలు చేస్తోందన్నారు. స్టాలిన్, రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేయలేని పనులు తాము చేశామన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక చట్టాలు తీసుకొచ్చిందన్నారు కిషన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజన కూడా అదొక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అది ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయమో పొలిటికల్ డిసిషన్ మాత్రమే కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే కానీ లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీనిపైన అనేక రకాలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో అనేకం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది. అనేక రకాల సవరణలు తీసుకొచ్చాం. అది ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక జిఎస్టీ కావచ్చు, ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కావచ్చు, లేకపోతే డెవల్యూషన్ అండ్ ఫండ్స్ 32% నుంచి 42% పెంచడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు ఈ దేశంలో తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను.